హరే కృష్ణ. మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. గార్లా వెళ్తుంటే ఊరి పేరు మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చాము. సో ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర 500 సంవత్సరాల నుంచి పూర్వ చరిత్ర ఉంది. ఇక్కడ పూజారి గారు చెప్తారు. మీ పేరు సార్? రామాచార్యులు. హరే కృష్ణ. పర్లేదు చెప్పండి. జయ శ్రీనారాయణ. హరే కృష్ణ. శ్రీమతి రామానుజ. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మరుగుడ వేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ తరతరాలుగా అనువంశికంగా ఈ అర్చకత్వం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే పూర్వం 500 సంవత్సరాల క్రితం రామాయణ వెంగళయ్య గారని మా తాతగారు, ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తుడు. ఎప్పటికీ ఆయన్నే సేవిస్తూ ఉండేవాడు. అయితే స్వతహాగా పుట్టు మూగవాడట. మాటలు రాకపోవడం ఆయనకు చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒక పాప ఒక బాబు. మరి ఈయన పుట్టు మూగవాడడంతో ఎవ్వరు కూడా పెద్దగా లెక్క చేయకుండా వెండి వెంగళయ్య గారని చెప్పేసి తేలిగ్గా తీసుకుపోయారు. అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లల్ని యథావిధిగా పోషిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎందుకో ఒకనొక సమయంలో ఎవరూ కూడా ఏ ఆపద సమయంలో తోడు రాకపోగా ఆయనకు ఇబ్బంది కలిగి బాధపడ్డాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, నిన్నే అమితంగా సేవిస్తున్నాను, నీకు తప్ప నాకు దిక్కు లేదు. నా తదనంతరం నా పిల్లల బాధ్యతలు ఏ విధంగానే నా బాధ తండ్రి. మా అమ్మాయికి చక్కటి వరుడు రావాలి, నా కుమారుడు కూడా ఒక మంచి వృత్తిలో ఉండాలి, అలాగే నాలాగా నా కుమారుడిని ఎవరు కూడా తేలిగ్గా తీసే పరిస్థితి రావద్దు, చక్కటి పాండిత్యం ఉండాలని చెప్పేసి వేడుకుంటాడు. అయితే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు అమితమైన వాటి వెంగళయ్య గారి భక్తి మెచ్చుకొని ఈయన మాట వినేసి, శ్రీనివాసుడు క్షత్రియుడు కాబట్టి వేట మార్గమునకు వస్తూ ఈయన మాట వినడట. ఈయన మాట ఆలకించి ఒక్కసారి కనపనకుండా తన వాక్కును వినిపించండి ఇక్కడికి వచ్చి స్వామివారు. వెంగళయ్య ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అంటే అటు ఇటు దిక్కులు చూస్తుండే వెంగళయ్య. ఎవరు ఎదురుగా ఎవరు కనపడట్లేదు. కనపడకపోయేసరికి అటు ఇటు దిక్కులు చూస్తుంటే అప్పుడు ఆ స్వామివారు అన్నమాట, ఏమయ్య వెంగళయ్య, తిరుపతి వెంకటేశ్వర స్వామి నీవే నాకు దిక్కు అన్నావు, అది స్వయంగా నేనే వస్తే అటు ఇటు దిక్కుని చూస్తున్నావు, ఏం కావాలో చెప్పు, నీకోసమే కదా నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి స్వామివారు. అప్పుడు వెంగళయ్య గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక, మాటలు కూడా రావు కదా, మనసు అనుకున్నాడు, స్వామి ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు తండ్రి, సాక్షాత్తు మీరే నాతో పలికే భాగ్యం నాకు దక్కింది, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి తండ్రి, నీ యొక్క దర్శనాన్ని ఒక్కసారైనా కానీ తనివి తీరా చూడాలని ఉంది స్వామి అని చెప్పేసి వేడుకున్నాడు. తిరుపతి ఉన్నట్టుగానే స్వామివారు ఈ వెంగళయ్యకు తన దర్శనాన్ని ఆ యొక్క వెంగళయ్య గారికి చూపిస్తారు. అయితే ఆ దర్శనానంతరం అప్పుడు వెంగళయ్య గారు కోరుకుంటాడు, స్వామి చాలా సంతోషం, సాక్షాత్తు భగవంతుడే నా కోసం దిగి వచ్చినందుకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానేమో కానీ నాకు ఈ భాగ్యం దక్కింది తండ్రి అంటే అప్పుడు స్వామివారు అన్నారు, వెంకటేశ్వర స్వామి, సరే వెంగళయ్య నీకోసం వచ్చాను, మరి నీకేం కావాలో కోరుకో, నీ బాధ ఏంటి, ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు అని చెప్పేసి స్వామివారు అన్నారు. స్వామి, పుట్టుమూగవాడిని, మాటలు రావు, ఎవరు కూడా తేలిగ్గా తీసి పడేస్తున్నారు, మరి నాకున్న బాధంతా కూడా నా పిల్లల గురించే, ఆ అమ్మాయికి చక్కటి వరుడు రావాలి, నా కుమారుడు కూడా మంచి పాండిత్యం గలవాడు కావాలని చెప్పేసి వేడుకున్నాడు. సరే ఇంకా ఏం కావాలంటే, నిన్నే అమితంగా ధ్యానిస్తూ ఉంటాను కాబట్టి నీ సేవ చేసుకోవాలనుంది స్వామి నాకు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతాడు. సరే అది నీవు కోరిన విధంగానే అన్ని కోరికలు నెరవేరుస్తా, ఒక చిన్న పని చేయని చెప్పేసి, ఇది అప్పుడు చాలా మొత్తం అడవి, చెట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఆ వెంగళయ్య గారు ఊళ్ళో నుంచి వచ్చేసేసి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాడు అడవి. అప్పుడు వెంగళయ్య గారికి స్వామివారు చెప్పిండట, సరే ఊర్లోకి వెళ్ళేసేసి నీ తాలూకా ఎక్కడైతే ఉందో అక్కడ పెద్ద మనుషులందరినీ తీసుకొని రా, తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చారు, ఇలా మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మన్నారని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకొని రా అని చెప్పేసి పంపిస్తాడు. హడావుడికి వెళ్ళిపోతాడు వెంగళయ్య. కానీ తీరా అక్కడికి పోయిన తర్వాత మరి మాటలు రావుగా, స్వామివారు ఆజ్ఞించండి అని చెప్పేసి ఆతతో పోయాడు. ఏదో చెప్పబోయేసరికి మాటలు రాలేదు. అప్పుడు తాలూకాలో తహసీల్దార్, వాళ్ళేగా తహసీల్దార్ స్వామివారు, ఈ వెంగళయ్య గారు ఏదో ఒకటి చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక, సరే వెంగళయ్య చాలా పని ఉంది, తర్వాత మాట్లాడతాం, తర్వాత రాపని చెప్పేసి పంపిస్తాడు. అయితే ఆ వెంగళయ్య వచ్చేసి బాధపడి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. వచ్చి, స్వామి క్షమించండి, మీరు చెప్పిన పని నేను నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి తండ్రి అంటే, అప్పుడు స్వామివారు అడుగుతాడు, వెంగళయ్య మాటలు రాకనేగా నీకు ఇబ్బంది పడుతున్నావు,
వాళ్ళు అందుకనే కానీ మాట లెక్క చేయలేదు. సరే ఇప్పుడు నేనే పలికిస్తా, పోయి నేను చెప్పిన విధంగా చెప్పు. తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురమ్మని చెప్పారు. ఇది ఆయన ఆజ్ఞగా చెప్పారు, లేకపోతే ఆయన ఆగ్రహానికి గురవుతారని కూడా నాతోని విన్నవించారు. ఆయన ఈ మాట చెప్పి వెళ్ళి వాళ్ళతో చెప్పని చెప్పేసి పంపిస్తాడు. మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞ అక్కడికి వెళ్ళేసేసి ఈ విధంగా చెప్తాడు, తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చారు, ఇది ఆయన అందరినీ తీసుకురమ్మన్నారు, ఈ గ్రామంలోని పెద్దలందరినీ, లేకపోతే ఆయన ఆగ్రహానికి గురవుతారని కూడా చెప్పారు, మరి మీరే నిర్ణయించుకుని అని చెప్పేసి అప్పటి వరకు మాట్లాడిన వెంకయ్య అనర్ఘలంగా పోయి చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. మరి ఇన్ని రోజులు మాటలు రాని వెంకయ్యకు ఇప్పుడు అనర్ఘలంగా మాట్లాడతారు, మరి స్వామివారి మహిమేనా అనుకొని వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, మరి అప్పట్లో మొత్తం అడవి చీకటి పడ్డది. అప్పుడే చీకటి పడేసరికి మరి ఊర జంతువులు ఏమైనా ఉంటాయని వాళ్ళు కూడా భయపడేసేసి, ఇప్పుడు ఎందుకు రేపు ఉదయాన్నే అందరం కలిసి వెళ్దాన్ని అని చెప్పేసి వెంకయ్యని పంపిస్తాను. వెంకయ్య మళ్ళీ మనసు స్వామివారిని అనుకుంటాడు, స్వామి మీరు చెప్పిన పని నేను చేశాను, వాళ్ళు కూడా మరి ఇప్పుడు రాలేదు, మరి నేనేం చేయాలంటే స్వామివారు అన్నారు, సరే నేను చూసుకుంటాను మిగతా అని చెప్పేసి గ్రామంలో పెద్దలు తహసీల్దారు సాగుతారు. భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో స్వామివారి బెత్తం ఉంటుంది, ఆ బెత్తంతో దెబ్బలేసాడు గట్టిగా అందరికి. అయితే వారందరికి కూడా అప్పటికే భోజనం చేసి మంచి సేద తీరుతున్నామని లోపు ఈ దెబ్బలు పడంగానే హఠాత్తుగా లేచి కూర్చుంటే ఎవ్వరు కూడా లేదు ఎదురుగా, ఒంటి మీద మాత్రం గంభీరమైన వాతలు ఉన్నాయి గట్టిగా పెద్ద పెద్దగా. మరి అవన్నీ చూసేసి వాళ్ళందరూ చూసి భయపడిపోయి మరి తెల్లారుజామునే తహసీల్దార్ సావుకారు ఎదురు తిరిగి వచ్చేసి అనుకుంటున్నాం, ఇట్లా ఎప్పుడు మాట్లాడిన వెంకయ్య మరి వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర వచ్చాడని చెప్పిండు, మరి నైట్ మనం ఆయన మాట ధిక్కరిస్తే మరి ఆయన ఆగ్రహానికి గురవుతుంది కావాల్సి వస్తుందని కూడా చెప్పాడు. మరి ఈ ఒంటి మీద నైట్ మాత్రం పడుకుంటే వాతలు పడ్డాయి, మరి స్వామివారి మహిమే మరి ఆయనే ఆగ్రహం కూడా వచ్చారు, మరి అందరం కలిసి వెళ్దామని చెప్పేసి గ్రామంలోని పెద్దలందరినీ కొడుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే వీళ్ళందరినీ చూసి వెంకయ్య వాళ్ళందరినీ తీసుకోవడానికి వెళ్తారు. వ్యవసాయం చేసుకుంటున్న వెంకయ్య వాళ్ళని గమనించి తీసుకొని వద్దామని చెప్పేసి తెల్లారి ఎదురెళ్తాం. అయితే వాళ్ళందరూ ఇక్కడికి దగ్గరికి రాగానే వెంకయ్య ఏది స్వామివారు వచ్చిందన్న ఎక్కడ చూపెట్టారంటే ఈయన అటు ఇటు దిక్కులు చూస్తున్నాం. స్వామివారు అప్పటికప్పుడు అవ్వడు కదా, చూపెడతాని అటు ఇటు దిక్కులు చూపెడుతుంటే అప్పుడు స్వామివారు ముచ్చటగా 3 అడుగులు వేసారట. గార్ల ఊర్లో పొలాల్లో ఒక అడుగు ఉంటుంది, రెండవది ఇక్కడ గోపాదం అని ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఒక అడుగు, ముచ్చటకు 3వ అడుగు ఇక్కడ వేసేసి స్వయంభూగా జువ్వి చెట్టు కింద శిరుడు స్వామి స్వయంభూగా వెలిసింది. మరి ఆ వెలిసిన ఆ చిరునామా అందరికి తెలవాలి కాబట్టి వారందరూ వస్తుంటేనే ఒక 9 సంవత్సరాల అమ్మాయి వంటి మీదకి వచ్చి చెప్పిండట, నేను తిరుపతి నుంచి వచ్చాను, వెంకటేశ్వర స్వామి వారిని వెంకయ్య గారి కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిసాను, మరి నన్ను అందరూ కూడా చూడడానికి రండి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళందరినీ తీసుకుని వచ్చిందట. తీసుకొచ్చి పలానా జువ్వి చెట్టు కింద శిరుడు స్వామివారు వెలిసిరా అని చెప్పేసి ఆమె స్వామివారు చూపెట్టిన తర్వాత అప్పుడు స్వామివారు వాళ్ళందరికీ చెప్తున్నాడు, నేను తిరుపతి నుంచి వచ్చాను, వేటాడుకుంటూ వచ్చాను వెంకటేశ్వర స్వామిని, కావున వెంకయ్య గారి కోరిక మేరకు ఇక్కడ స్వయంభుగా ఉద్భవించి ఆయన మాట చెప్తుంటేనే వెంకయ్య మాత్రం దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడు స్వామివారు ఆగ్రహిస్తాడు, ఏమా వెంకయ్య నీకోసమే కదా నేను వచ్చింది, మరి నువ్వు అటు ఇటు దిక్కులు ఎందుకు చూస్తున్నావు అంటే, అయ్యా మరి ఉదయం నుంచి మరి ఇంత అటు ఇటు వెతుకుతున్నా కానీ నా పాప కనిపించట్లేదు, మా కూతురు మరి ఎక్కడుందో ఏమో, అదే నాకు చాలా బాధగా ఉందంటే అప్పుడు స్వామివారు అంటాడు, నువ్వు ఏం కోరుకున్నావు అంటే, అయ్యా నా కుమార్తెకు మంచి వరుడు రావాలని కోరుకున్నానంటే, నీకోసమే నేను ఇక్కడికి వచ్చి మంచి అల్లుడు కావాలన్నావు కదా అని మీ అమ్మాయిని నేనే వివాహం చేసుకుని నాలో లీనం చేసుకున్నాను, ఇక నుంచి నేనే మీ ఇంటి అల్లుడిని, సరే మరి నేను వద్దంటే చెప్పు, మరి మంచి అల్లుడు కావాలంటే నాకన్నా మంచి అల్లుడు కావాలంటే చెప్పు, మరి ప్రసాదిస్తాను ఆయన అంటే వెంకయ్య గారికి మాటలు రాలేదు. స్వామి చాలా సంతోషం, సాక్షాత్తు మీరే మా ఇంటికి వస్తా అంటే నేనెందుకు కాదంటాను, ఇంతకంటే అదృష్టం ఏం కావాలంటే అప్పుడు స్వామివారు అంటాడు, వెంకయ్య మీ అమ్మాయిని నేను వివాహం చేసుకొని నాలో లీనం చేసుకున్నాను, నేను మీ ఇంటి అల్లుడిని, నువ్వు అడిగిన తర్వాత సేవ భాగ్యం కావాలని అడిగావు కాబట్టి ఇక నుంచి నేనే మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీ తరతరాలుగా నా సేవ చేసుకొని తగ్గించండి నాయన అని చెప్పేసి ఆజ్ఞిస్తాడు. అయితే ఊరోళ్ళందరికీ కూడా చెప్పాడు, అమ్మాయి ఒంటి మీద ఉండి, నేను తిరుపతి నుంచి వెంకటేశ్వర వారు ఇక్కడికి వచ్చాను కనుక తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ముగియగానే ఆనవాయితీగా నాకు ఇక్కడ కళ్యాణ తంతు బ్రహ్మోత్సవ తంతు నిర్వహించండి అని చెప్పి స్వామివారు అనుకుంటారు. మరి వాళ్ళందరికీ సందేహం సహకారులు ఏంటంటే,
మరి స్వామివారు వేటాడుకుంటూ ఒక్కడే వచ్చాడు ఇక్కడికి. మరి బ్రహ్మోత్సవాలు చేయాలంటే మరి ఉత్సవమూర్తులు కూడా ఉండాలి, అమ్మవారు లేరు. మరి అమ్మవారు లేని మనం కళ్యాణతంతో ఏ విధంగా చేయాలి స్వామి అని చెప్పేసి అడిగితే స్వామివారు చెప్పాడు, ఓరుగల్లు జిల్లా భూపాలపట్నం బెస్తర్రాజ్యం అనే బజార్లో ఒక వల్మీకంలో 7 మూరల లోతుల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, ఉత్సవమూర్తులు. వాటిని బాజా భజంత్రీలతో మేళతాళాలతో ఇక్కడ తీసుకుని అని చెప్పేసి స్వామివారు చెప్తారు. మరి అదే అడ్రస్ పట్టుకుని వీళ్ళు వెళ్తారు. ఇప్పటి వరంగల్ జిల్లా భూపాలపల్లి బెస్తరాజ్యం ఒంటిమీసం అనే తోటలో ఒక పుట్టలో తవ్వితే 7 మూరల లోతున శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి వారు, తిరుమంగయాల వారు, చక్రవర్తి వారు 5 విగ్రహాలు. వాటిని సంప్రోక్షించి అప్పట్లో ఇవన్నీ దారిలోని ఏం లేకపోయేసరికి దౌర్నకల్ అమ్మాయి పాలెం మీదుగా తీసుకొస్తారు. ఇప్పుడు అమ్మపాలెం, అది ఇంతకుముందు అమ్మాయి పాలెం. అమ్మాయి పాలెం మీదుగా తీసుకుని వస్తుంటే అక్కడ దాకా వచ్చిన విగ్రహాలు అమాంతం బరువెక్కిపోతాయి, ముందుకు కదలకపోయేసరికి వాళ్ళందరూ కూడా చెమటలతోనే శ్రమ పడిపోతుంటే అప్పుడు స్వామివారు మళ్ళీ ఒక రొట్టి మీదకి చెప్తారట, ఇంత దూరం నన్ను తీసుకొస్తున్నారే కానీ నా ఆకలి దప్పులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు నాయన అని చెప్పేసి అప్పుడు స్వామివారు అడిగితే అప్పుడు అమ్మపాలెంలోని మల్లం వారి వంశస్థులు ఆ ఇంటి నుండి తాగడానికి మంచి తీర్థాలు ఇస్తారు. స్వామి దాహం తీర్చుకున్న తర్వాత అమ్మవారిని కూడా దాహం తీర్చుకొని చక్కగా స్వామివారు ఆ ఊరి వారికి అభయం ఇస్తాడు. నాయన తిరుపతి నుంచి నేను వచ్చాను, ఇక్కడ స్వయంభుగా వెలిసాను, మరి ఇక్కడ నా దాహార్తిని తీర్చారు కనుక ఈ అమ్మవారి ప్రయాణం మీ ఊరి నుంచే మొదలవుతుంది అనుకోండి, ఈ అమ్మవారిని మీ ఇంటి ఆడబిడ్డలుగా భావించుకోండి, కాబట్టి ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవానికి మీ ఊరి నుండి తలంబ్రాలు తీసుకురండి అని చెప్పేసి వారికి ఆజ్ఞాపిస్తారు. ఈ అమ్మవారు మీ ఇంటి ఆడబిడ్డలుగా భావించుకుంటున్నారు కాబట్టి కళ్యాణతంతో అయిన తర్వాత కూడా ఒక 3 నిద్రలు ఇక్కడికి తీసుకురండి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్తారు. ఎన్ని కిలోమీటర్ల నుంచి? ఇక్కడి నుంచి డోర్నకల్ 4, తర్వాత 2 6 కిలోమీటర్లు వస్తాయి. అయితే ఆ విగ్రహాన్ని అదే విధంగా అప్పట్లో ఈ మొత్తం అడవి, మరి స్వామివారు ఇల్లరికం వచ్చారంటే ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఉన్నాడంటే మరి ఊర్లో గుడి కట్టి ఉంచుదామని చెప్పేసి విగ్రహాన్ని ఇప్పటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం గాంధీపార పక్కన ఉంటుంది, అది వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే దేవాలయం. అయితే వెంకటేశ్వర స్వామి కడితే స్వామివారు గుడి పూర్తయ్యే వరకు చూశారు. చూసిన తర్వాత ప్రతిష్ట చేద్దాం అనుకునే సమయంలో స్వామివారు నిరాకరించారు. నేను మిమ్మల్ని గుడి కట్టమని చెప్పలేదు ఆయన, నేను వెంకయ్య గారికి ఇంటికి వచ్చాను, వాళ్ళకి ఇంటికి ఇల్లరికం వచ్చాను, వాళ్ళ ఇంట్లోనే ఉంటాను తప్ప నాకు ఎటువంటి దేవాలయం అవసరం లేదు అని అంటే మరి ఆ గుడి ఖాళీగా ఉంటుందని అప్పట్లో ఒక ఇల్లు కొడుతుంటే లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు దొరికితే వాటిని ప్రతిష్ట చేశారు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. మరి ఈ స్వామివారి ఇంట్లోనే ఉంటా అన్నాడు కాబట్టి, ఇల్లరికం వచ్చా అన్నాడు కాబట్టి అప్పట్లో పెద్ద పెద్ద పెంకుటిల్లు ప్రత్యేకించి స్వామివారికి ఆ ఇంట్లోనే ఒక గది ఏర్పాటు చేసి పూజా మందిరం ఏర్పాటు చేసుకొని నిత్య పూజాధికారులు చేస్తుంది. ఇప్పుడున్న గుడి కూడా అట్లా ఇల్లు ఇప్పుడు ఇల్లు మాదిరిగా ఉంటుంది, ఎందుకంటే స్వామి ఇల్లరికం వచ్చిందని ఇల్లు మాదిరిగానే ఉంటుంది. ఇంతకుముందు పక్కన పెంకుటిల్లు ఉండి ఎదురెదురుగా 2 భాగాలు, అంటే స్వామివారు అలా ఇంటికి ఇల్లరికం వచ్చిన తర్వాత 7 తరాల వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా సాగింది. అప్పటి నుంచి వెళ్ళి ఈ స్వామివారు ఉత్సవ విగ్రహాలు అక్కడ తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశాక ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ చతుర్దశి నాడు ఇక్కడ తీసుకొచ్చి పౌర్ణమి కళ్యాణతంతో నిర్వహించి పాంచాశేఖరిని బ్రహ్మోత్సవాలు చేసేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఊర్లో గరుడ సేవ, రథసేవ, ఇవన్నీ సేవలు. పౌలింపు సేవ ఆశ్వీజ మాసంలో అక్టోబర్ పౌలింపు సేవ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆనవాయితీగా మళ్ళీ వారికి ఆజ్ఞ ఇచ్చాడుగా అమ్మపాలెం వాళ్ళకు ఆడబిడ్డ వాళ్ళ అమ్మవారి ఊరని. ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరు 3 నిద్రలు తీసుకెళ్లేవారు. అట్లా ప్రతి సంవత్సరం 7 తరాల కొనసాగింది మంచి. 7వ తరం తర్వాత సంతానం లేకపోయేసరికి అర్చకులకు అమ్మవారు అయ్యవారు చెరువుకొని దత్తలు తీసుకున్నారు. అప్పుడు 2 భాగాలైనాయి 7వ తరగతి. అట్లా స్వామివారు 2 భాగాలైందని చెప్పేసి ఎదురెదురుగా స్వామివారిని మార్చుకునేవాళ్ళం అనమాట. అక్కడ గారెల ఊర్లో ఎదురుగా 1 సంవత్సరం వాళ్ళు, 1 సంవత్సరం మేము. ఎందుకంటే స్వామివారు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అట్లా పూజాధికారులు చేస్తూ ఉండేవారు. అట్లా 11 తరాలుగా ఈ ఆనవాయితీగా అనువంశిక అర్చకత్వం కొనసాగుతుంది. 7+4 ఇది దత్తత వచ్చిన తర్వాత ఇది 4వది. మొత్తం చూసుకుంటే ఇది 11వ తరం నాది. అట్లా 11 తరాల నుంచి అనువంశికంగా అర్చకత్వం కొనసాగుతూ స్వామివారిని ఇలా సేవిస్తూ ఉన్నాం. అయితే స్వామివారు ముందే అందరికి చెప్పాడు, ఇలా తిరుపతి శ్రీనివాసుడు శాంతమూర్తి, కానీ ఆ శ్రీనివాసుడు వేటాడుకుంటూ వచ్చేసి ఇక్కడ వెలిశాడు కాబట్టి ఉగ్రరూపంతో ఉన్న ఆయన శాంతిపరచాలంటే ఇక్కడ జంతుబలి, కలియుగంలో జంతుబలి నిషేధమైనప్పటికీ స్వామివారు ప్రత్యక్షంగా కోరుకున్నారు కాబట్టి అది ఆనవాయితీగా ఇక్కడ కొనసాగుతుంది.
పట్టించుకుంది 500 తరాల నుంచి కూడా. కాబట్టి వేటాడుకుంటూ వచ్చిన ఈయన పేరు వేట వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధికెక్కి ఎవరు భక్తుల కోరికలు ఏమన్నా కానీ ముడుపు కట్టి వెళ్తారు. చక్కగా ముడుపు కట్టి వెళ్ళినా కానీ కొన్ని రోజులలోపే వాళ్ళ కోరిక నెరవేరటం, మళ్ళీ వచ్చి మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళటం. అలవాటు లేని వాళ్ళు కూడా ఆ స్వామివారికి మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళేసి స్వామివారిని సంతృప్తిపరిచి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ తప్పకుండా ఈ దేవాలయానికి రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది స్వామివారి విశిష్టత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దర్శనం చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. హరే కృష్ణ.